హాయ్ గాయ్స్, ఏం చేస్తారు? హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇక విస్కీ చూడండి. విస్కీ, హాయ్ విస్కీ, విస్కమ్మా. ఇక ఇక ఏమనంటే ఏమనంటే కొరుకుతాడు. ఇదేనా కొరుకుడు? దెబ్బలు పడతాయి నీకు. ఇంకా చూడండి, లోబేలో మెట్లోడే. హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు? చేతి అడ్డంది. సారీ, చేతి అడ్డం పెట్టినందుకు సారీ. ఏం చేస్తారు ఫ్రెండ్స్? నేనైతే వైష్ణవి వీడియోలు అయితే చాలా ఇస్తున్నా ఫ్రెండ్స్. పాపం చిన్న పిల్ల కదా, చాలా బాధ అనిపిస్తుంది నాకు. ఆమె కూడా ఒక యూట్యూబర్ని, అలాగా ఆమె వీడియోలు చూస్తుంటే నాకే బాధ అనిపిస్తుంది. వంట చేసుడు లేదు, అసలు వీడియోలే చూస్తూ ఉన్నా, వీడియోలే చూస్తాను నేను. అసలు అయితే నాకైతే బాధ అనిపిస్తుంది. ఆమె చెప్పే వీడియోల గురించి పాపం ప్రతి ఒక్క విషయము యూట్యూబ్లో షేర్ చేసుకుంది. నాకైతే చాలా బాధ అనిపిస్తుంది. ఆమె వీడియోలు చూస్తూనే ఉన్నాను. నేనైతే షార్ట్స్, లాంగ్, లైవ్ అన్నీ చూస్తాను నేను. ఇది కీర కాదు ఇది దొండకాయ కోస్తుండే. దానికి కీర పెట్టాము. ఇసుకి సమ్మర్ వచ్చింది కదా, అస్సలు ఏం తినట్లేదు. వేడవుతుంది అనుకుంటా. సల్లసల్లే కావాలంటుంది. ఏదో ఒకటి సల్లసల్లే తింటుంది. బాగా సల్లే కావాలంటుంది. దొండకాయ కోస్తున్నా. ఇది కోస్తుంటే అదేమనుకుంటుంది, కీరనే కోస్తుంది అనుకొని అరుస్తుంది. ఇప్పటిదాకా తిన్నావా కీర? చాలు, ఎక్కువ తినొద్దు. పెరుగన్నం పెట్టనా? పెరుగన్నం తింటావా? ఏంది విసుకమ్మా? పెరుగు అమ్మా, దొండకాయ ఇది. నేను ఎత్తుకొని చూపిస్తా. అన్నం అయితే అయింది, అన్నం వంపుదాం ఫ్రెండ్స్. అమ్మ విసుక అయితే ఇక వేడి వేస్తుంది దానికి బాగా, అస్సలు ఉండలేదు. గవర్ వేస్తుంది. లైవ్ వేసినప్పుడు ఒక బ్రదర్ చెప్పిండు పెరుగన్నం పెట్టండి అని. పెరుగన్నం అయితే మెత్తగా అన్నం కాగానే అన్నం పిసికి పెడుతున్నా. అయినా కానీ తింటలేదు, కొంచెం తింటుంది, మళ్ళీ అసలే తింటలేదు. అసలు మీకేమైనా ఐడియా ఉంటే చెప్పండి ఫ్రెండ్స్. తినట్లేదు విసికి. కానీ వైష్ణవి వీడియోలు అయితే చాలా బాధ అనిపిస్తున్నాయి. నేనైతే ఒక 2 డేస్ 3 డేస్ నుంచి చూస్తూనే ఉన్న. పాపం ఆ పిల్ల వీడియోలు అయితే చాలా బాధ అనిపిస్తుంది. అసలు చంపి దాని కింద పెట్టామంటే ఎంత వాడు అసలు వర్తనేనా? ఇలాంటి బాధకులు ఉండొద్దు అసలు. చంపేయాలి, శిక్ష. వాళ్ళ అత్త అవుతుంది, అది కూడా ఒక ఆడదే కదా, దొంగముండ. దానికి కూడా బిడ్డలు ఉంటారు కదా, దానికి అక్క చెల్లెలు ఉంటారు కదా, అట్లా చేయొచ్చా చెప్పండి? ఏడున్నా మంచిగా ఉండాలి అనుకోవాలి కదా, చెప్పు. ఏందో ఏమో లోకం చూడండి. పాపం చాలా ఒక్కగానొక్క బిడ్డనంట. నాకైతే బాధ అనిపించింది. అట్లా ఏం చేస్తాం, చాలా బాధ. వాళ్ళ తల్లి అయితే ఎట్లా ఏడుస్తుంది, వాళ్ళ అన్నదమ్ములు కూడా ఎట్లా ఏడుస్తారు. ఒక్కగానొక్క బిడ్డ, వాళ్ళ ఫ్యామిలీలో మొత్తం అసలు ఆడపిల్లలే లేరంట. చాలా బాధ అనిపించింది ఫ్రెండ్స్. నాకైతే బాధ అంటే చాలా బాధ అనిపిస్తుంది. ఆమె వీడియోలు అయితే చూస్తున్నా, కానీ అచ్చం తెలుగు అయితే పర్ఫెక్ట్గా మాట్లాడేస్తుంది. తెలుగులోనే మాట్లాడుతుంది మంచిగా. అసలు చేసుకోకుండా అయిపోతుండే. వాడు ఎట్లుండు అసలు? వాడేమన్నా అందంగా ఉండా? ఏం ఉండే చెప్పండి మీరు? ఎట్లుండాడు? ఉడతలు పట్టేటోళ్ళలా ఉన్నాడు. వానికి అంత మంచి అమ్మాయిని ఇచ్చినందుకు చెప్పు తీసుకుని కొట్టుకోవాలి. అసలు వాడిని చేసుకునేది కాకుండా ఆమె అట్లా వీడియోలు పెట్టి డౌట్ పడినప్పుడు తీసేసేది ఉండే. అసలు వాడు అట్లా బయటకు పోయి ఫోన్ మాట్లాడుతుంటే అమ్మాయి కోసం పట్టించుకోకుండా ఉంటున్నప్పుడు అనుమానం పడదండి. అంత నైట్ పాపం చంపేసి ఆమె ఉసురు ముడుతుంది వానికి. అలా తల్లికి కూడా ముడుతుంది వాని ఉసురు. పాపము 20 కూడా లేవండి, 20 కూడా లేవు. అంత పిల్లని వాడు ఏం చేసిండో చూడండి. ఆ బాడుకోనికి ఉరి శిక్ష అయితే కంపల్సరీ పడాలి. చాలా బాధ అనిపిస్తుంది చూడండి. వాళ్ళ అమ్మ వాళ్ళు అయితే చాలా ఏడుస్తున్నారు. ఒక్కగానొక్క బిడ్డని అసలు ఇంట్లో ఉంచుకొని, అల్లుని ఉంచుకొని వాడిని మేపి తిండి పెట్టి, వానికైనా తిన్న విశ్వాసం కుక్క కంటే చూడు, కుక్క కన్నా విశ్వాసం ఉంటుంది మనుషులకు ఉంటుంది అన్నట్టు. అంత విశ్వాసం అని ఉంటే అయిపోతుండే కదా. అసలు విశ్వాసం లేని కుక్క ఉన్నట్టుండే బాడుకోడు. చాలా దుర్మార్గున్నట్టుండు బాడుకోడు, ఫాల్తుగాడు. ఎక్కని అట్లా చేస్తారండి చెప్పండి? ఒక చిన్న పిల్లని అభంశుభం తెలియని
18 years అమ్మాయిని చంపి మంచం కింద పడేసి ఫాల్తుగాడు. ఏమంటారు గాయ్స్, మీరు కూడా పెట్టండి. పాపం మా వీడియోలు పెడుతుంటే అయితే నాకు బాధ అనిపిస్తుంది. ఎక్కడో పోయి మాట్లాడుతుంటాడు ఫాల్తుగాడు. ఏమంటే అయ్యో ఇవాళ రేపు చట్టం కూడా పట్టించుకోవాలి, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అందరూ పట్టించుకోవాలి. ఏమంటారు, మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కొంచెం చెప్పండి. పాప మా పిల్ల అయితే బాధపడుతున్నది. మా విసుక అయితే ఏం తినట్లేదండి, సమ్మర్ కదా ఏం తినట్లేదు. ఏం పెట్టాలో కొంచెం కామెంట్ చేయండి, లైక్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఇంకోటి ఏంటంటే ఇలాంటి ప్రేమించి పెళ్ళిళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ప్రేమించిన పెళ్ళి చేసుకున్న కేర్ఫుల్గా చూసుకోండి. అసలు చూసుకుంటా లేదా అక్కడి నుంచి కూడా వాళ్ళ సైడ్ గురించి చూడండి. అంత భర్త బాగుండు కదా అంటే అక్కడ సైడు ఏదో ఒకటి వస్తుంది. ఇది బాగుందా అంటే ఇది. అసలు లవ్ మ్యారేజీలు, అరేంజ్ మ్యారేజీలు ఏవైనా సరే కొంచెం డౌటే. అరేంజ్ మ్యారేజ్లో కూడా చంపుతురు కానీ ఏంటంటే అమ్మాయి తర్వాత అనుకుంటాం, ఏం చేస్తాం. కానీ భర్తనే ఎమ్ముడై వచ్చినందుకు ఆ పిల్ల దురదృష్టము. వాళ్ళ అమ్మోళ్ళ ఇంట్లోనే ఉండి వాళ్ళ ఇంట్లోనే చంపి వాళ్ళ ఇంట్లో నుంచే వెళ్ళిపోయింది అంటే ఎంత గ్రేట్ వాడు. వానికి ఎంత గుండె ధైర్యం చెప్పండి, ఎంత గుండె ఉండాలి వానికి. ఆయన గుండెకైతే హ్యాండ్సప్. చంపి మరీ మార్నింగ్ లేచి బ్రష్ చేసుకొని పోయిందంటే వాడు అసలు ఏంది చెప్పండి. ఏయ్ చి ఏదో ఒకటి నాకుడు నీకు అవలేగా. పక్కల పామునే నమ్మాలి కానీ ఇదింటో నమ్మొద్దు. చాలా బాధ అనిపించింది నాకైతే. మీకైతే ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఆ వైష్ణవి వీడియోలే చూస్తున్నా 2-3 రోజుల నుంచి. నేను కూడా అసలు షార్ట్స్ పెడతలేను, ఏం పెడతలేను. అసలు ఆ వీడియోలే చూస్తున్న. పాపము అత్తగారి ఇంట్లో ఉండి తిని వాళ్ళ అమ్మాయిని చంపనీకే వానికి ఎంత గుండెలండి చెప్పండి. అమ్మాయి ఏ పాపం చేసింది చెప్పండి. ఇంట్లో ఉంచుకొని వానికి 3 పూటలా పెడితే చూడండి. తిన్న విశ్వాసం వాడిని వేసుకునే బదులకు ఒక కుక్కనన్నా పెంచుకుంటే ఎన్న విశ్వాసం ఉంటుంది చెప్పండి. ఏంది అన్నమ్మా, ఇది కీర కాదమ్మా, దొండకాయ. కీర ఇప్పటికీ తిన్నావు కదా నువ్వు. కీర కాదు పన్నమ్మా, కీర కాదు నాన్న, దొండకాయ. ఇగో దొండకాయ, కీర కాదు దొండకాయ. తింటావా నువ్వు? నీకు దొండకాయనా ఇస్తావు, తింటావా? కొరికే కీర కూర్చుని అనుకొని ఒకటే అరుస్తుంది. కీర కాదు దొండకాయ. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ కామెంట్ చేయండి. బాయ్. తిన్నారా ఫ్రెండ్స్? నేనైతే వైష్ణవి వీడియోలో ఫుల్ డిప్రెషన్లో అయిపోయినా. నాకైతే చాలా బాధ అనిపిస్తుంది. బాయ్ మళ్ళా.